వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. నిన్న మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడా చాలా స్వల్పంగా పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ చివరికి నష్టాలతోనే ముగిశాయి. డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో అది మార్కెట్స్ నెగిటివ్గా మూవ్ అయ్యేలా చేసింది. అలాగే ఇన్ఫోసిస్ కూడా ఒక ఎఫెక్ట్ చూపించింది. సెన్సెక్స్ 88 పాయింట్ల లాస్తో 28,065 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 30 పాయింట్ల లాస్తో 8,643 దగ్గర క్లోజ్ అయింది. అలాగే గోల్డ్ అండ్ సిల్వర్లో నిన్న అప్ మనం చూసాం. గోల్డ్ 260 పాయింట్లు పెరిగింది, సిల్వర్ 230 పాయింట్లు పెరిగింది. అయితే ఇవాళ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం డిస్కషన్లో చూద్దాం. అయితే డిస్కషన్లోకి వెళ్లే ముందుగా విశాఖపట్నం లలిత జ్యువెలర్స్ వారి బంగారం ధరల్ని ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ఇవాళ స్టాక్ సజెషన్స్ మనకు అందించడానికి మా స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు, మధుకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, మన ఫస్ట్ కాల్ చూద్దాం. డిస్కషన్లో వెళ్లే ముందు శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు అచ్చంపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. అది సార్ ఇట్లా 500 525 పుట్టుకున్నాను, 520 అట్లా పుట్టుకున్నాను సార్. అయినా 520 పుట్టు బై చేసాను సిప్లా. ఓకే, అయితే అది మరి ఇవాళ 520 ఈ సిరీస్ 500 దాకా రావచ్చు సార్. అది సిప్లా నిన్న యాక్చువల్గా బ్రోకింగ్ హౌసెస్ దాన్ని అప్గ్రేడ్ చేశాయి అనమాట. దానివల్ల సిప్లా బాగా పెరిగింది. సిప్లా రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా లేనప్పటికీ బ్రోకింగ్ హౌసెస్ సిఎల్ఎస్ఏ అండ్ నోమురా అప్గ్రేడ్ చేసింది అనమాట. దానివల్ల సిప్లా నిన్న దాదాపు 7% పెరిగింది. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే పీర్స్తో కంపారిజన్ చేసి వాళ్ళు ప్రైస్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానివల్ల సిప్లా షేర్ పెరిగింది. ఫర్దర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇటువంటి వాటిలో షార్ట్స్ కొడితే లాభాలు రావండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్, మధుకర్ గారు నిన్న మార్కెట్ పై మీ కామెంట్. అంటే మనం నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నట్టుగా ఒక సైడ్ వేస్ మూమెంటం చూసాం నిన్న. ఈరోజు కూడా అలాంటిదే ఉండడానికి అవకాశం ఉంది. ఓవరాల్ మార్కెట్ బయాస్ అయితే అప్ సైడ్లో ఉంది. ఎవరు కూడా ఇక్కడ నుంచి మార్కెట్లు భారీగా పడతాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. డెఫినెట్గా అప్ సైడే ఉంది. ఈరోజు కూడా కొద్దిగా నెగిటివ్ ఉన్నా సరే ఓ 40-50 పాయింట్స్ డౌన్ అయినా కావచ్చేమో, బట్ ఒక టైట్ రేంజ్లోనే మూవ్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ అండి. అనిల్ గారు టెక్నికల్ లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ముఖ్యంగా నిఫ్టీ చూస్తే 8600 అండ్ 8730లో ఎక్కువ రెసిస్టెన్స్ మనం చూసాము, గతంలో కూడా చూసాము. 8730లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి, కొద్దిగా నెగిటివ్గా కూడా కనిపిస్తున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ఉంది. సో మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 8600 అండ్ 8650 క్రూషియల్ లెవెల్స్గా చూసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం. మేజర్గా చూస్తే నిన్న ఐటీ సెక్టర్ మూవ్మెంట్ పై మీ కామెంట్ మధుకర్ గారు. అంటే ఇన్ఫోసిస్ నిన్న బ్యాడ్ న్యూస్ ఉన్న మాట వాస్తవమే, కానీ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీకి అంత పెద్ద బ్యాడ్ న్యూస్ కాదు. అంటే కంపెనీ షేక్ అయ్యేంత కాదు, డెఫినెట్గా సెట్ బ్యాక్. 2500 crores ప్రాజెక్ట్ వెళ్ళిపోవడం అనేది అంత ఇది కాదు. 2,000-3,000 మంది ఎంప్లాయీస్ని ఏదంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంత వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని పింక్ స్లిప్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. కొద్దిమంది తీస్తే తీయొచ్చేమో, సాధారణంగా ఐటీ కంపెనీలో సాధారణంగా జరిగే విషయం అది. బట్ టెంపరీ సెట్ బ్యాక్ కింద తీసుకోవాలి. ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు దీని గురించి వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. కంపెనీ డెఫినెట్గా దీనికన్నా మంచి ప్రాజెక్టులు మళ్ళీ వస్తాయి, కంపెనీ మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ అండి, మనం ఇన్ఫోసిస్ సెల్ కాల్ ఇచ్చాం. రైట్ అనిల్ గారు, ఇన్ఫోసిస్ మూవ్మెంట్ ఇవాళ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే మధుకర్ గారు చెప్పినట్టు లాంగ్ టర్మ్లో ఇన్ఫోసిస్కి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అయితే షార్ట్ టర్మ్లో ఇన్ఫోసిస్ అదేవిధంగా మిగిలిన సాఫ్ట్వేర్ కంపెనీలపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం బ్రెగ్జిట్ ఇష్యూ వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం, బ్రెగ్జిట్ ఎఫెక్ట్ ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీ పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా బ్రిటన్ అదేవిధంగా యూరోప్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న కంపెనీలపైన ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. సో నిన్న చూస్తే ఇన్ఫోసిస్ బ్రిటన్ సంబంధించిన ఒక కాంట్రాక్ట్ని కోల్పోవడం జరిగింది. సో దానివల్ల స్టాక్ నిన్న ఎఫెక్ట్ కావడం జరిగింది. ఇవాళ పెద్దగా అంటే చివరిలో మళ్ళీ కోలుకోవడం చూసాం. మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ చివరి హాఫ్ అన్ అవర్లో మార్కెట్ కోలుకోవడంతో మన ఇన్ఫోసిస్ కూడా కోలుకుంది. సో దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది ఈరోజు. రైట్, మధుకర్ గారు ఆర్కామ్ పొజిషన్ ఏంటి? ఆర్కామ్ అంటే మిగతా పీర్స్తో కంపేర్ చేస్తే ఆర్కామ్ పెర్ఫార్మెన్స్ అంతగా లేదు. అప్ టు ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ దీనికన్నా బెటర్గా ఉన్నాయి. ఇదంతా ట్రెండ్ ఇవ్వట్లేదు. అప్పుడప్పుడు అప్సర్ చూసినా సరే అది సస్టైన్ కావట్లేదు, మళ్ళీ పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్ నేను ఎప్పుడు దీన్ని లాంగ్ టర్మ్ అవాయిడ్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా దీనికి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఇప్పుడు స్పెక్ట్రమ్ వేలం ఉంది నెక్స్ట్ మంత్.
అవును. సో ఎవరికి ఎక్కువ స్పెక్ట్రమ్ దొరికితే వాళ్ళు దే విల్ బి ద లీడర్స్. అప్పుడు మనం వేచి చూడాలి. యాజ్ ఆఫ్ నవ్ అయితే దీనికన్నా బెటర్ భారతీ ఎయిర్టెల్ ఆర్ ఐడియా. అయితే స్పెక్ట్రమ్ ఆక్షన్ ఉన్నప్పటికీ ఇప్పటికే అన్ని టెలికాం కంపెనీస్ కూడా డెడ్ బర్డెన్తో బాగా సఫర్ అవుతున్నాయి. సో స్పెక్ట్రమ్ మళ్ళీ అదనంగా కొనుగోలు చేయాలంటే వాటికి మరీ బర్డెన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో క్యాష్ రిచ్ కంపెనీస్ మాత్రమే ఈ కాంపిటీషన్లో ముందుకు వెళ్ళగలుగుతాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. దట్ ఈస్ రిలయన్స్ జియో. ఓకే, నెక్స్ట్ కాల్ రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. ఎన్బిసిసి హోల్డ్ చేస్తున్నాం మేడం. ఐసిఐసిఐ బ్యాంక్ బై చేయొచ్చా? ఎన్బిసిసిని మీరు నిక్షేపంగా హోల్డ్ చేయొచ్చు అండి. దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. మొన్న స్ప్లిట్ తర్వాత కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. మార్కెట్ భారీగా పడినప్పుడు కూడా ఇది అంతగా పడట్లేదు. అంటే ఎట్ ద సేమ్ టైం మూమెంట్ కూడా అప్ సైడ్ ఒకేసారి కాకుండా ఇది మెల్లిగా పెరుగుతుంది. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కన్నా మీరు యూ ప్రిఫర్ ఎస్ బ్యాంక్. ఓకే, రైట్. సెక్టార్స్ గురించి మీ వాయిస్ అనిల్ గారు. సెక్టార్స్ విషయానికి వస్తే నిన్న మనం చూసాము కెమికల్స్ కంపెనీస్ మళ్ళీ స్పట్ కనిపించింది. డైస్ అండ్ పిగ్మెంట్స్ సెక్టార్ కూడా బాగా రివైవ్ అయింది చెప్పొచ్చు. సుదర్శన్ కెమికల్స్ నిన్న దాదాపు 8% పెరగడం జరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. మనం అనుకున్నట్టే డైస్ అండ్ పిగ్మెంట్స్ కెమికల్ రంగంలో ఉన్న కంపెనీస్ అన్ని మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. సో ఆ రంగంలో మార్కెట్ లీడర్గా ఉన్నటువంటి సుదర్శన్ కెమికల్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో ఆ స్టాక్ 8% పెరిగింది. ఆ తర్వాత మిగిలిన స్పిల్ ఓవర్ ఎఫెక్ట్తో మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా మంచి నిన్న మార్కెట్ పడ్డప్పటికీ బాగా లాభాల్లో పయనించాయి అనమాట. సో అదేవిధంగా మిగిలిన సెక్టర్ విషయానికి వస్తే బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న పిఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్ 1 అవర్లో రికవర్ కావడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ ఇవాళ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తెనాల నుంచి వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ పొజిషన్ అండి కమోడిటీలో. క్రూడ్ ఆయిల్ ఓకే, క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ సార్. ఓకే, పొజిషన్ ఉందా క్రూడ్ ఆయిల్లో మీకు? క్రూడ్ ఆయిల్ లేదు సార్, న్యాచురల్ గ్యాస్ లో 173 లో సెల్లింగ్ ఉంది. ఓకే, క్రూడ్ అయితే అప్ సైడ్ ఉందండి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అప్ సైడ్ నడుస్తుంది. మీరు దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్తో లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయండి. అండ్ న్యాచురల్ గ్యాస్ షార్ట్లో ఉన్నారు కదా. న్యాచురల్ గ్యాస్ షార్ట్ ఉంటే రివర్సల్ కనపడడానికి ఛాన్స్ ఉందండి. నిన్న కొంచెం రివర్సల్ ఆల్రెడీ ఉంది. ఈ రోజు కూడా అప్ సైడ్గానే ఉంటే మీరు ఎగ్జిట్ కావడం బెటర్. దాన్ని బోత్ అప్ సైడే ఉన్నాయంటారా? న్యాచురల్ డౌన్లో ఉంది, బట్ నిన్న రివర్సల్ కనపడింది దాంట్లో. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ కలర్ అమెరికా నుంచి బాలాజీ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు ఈ ప్రైస్ లో మోర్ఫన్ ల్యాబ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ యావరేజ్ చేయొచ్చు? నో యావరేజ్ చేయకండి. రెండు మోర్ఫిన్ ల్యాబ్ కన్నా వేరే స్టాక్స్ బెటర్ స్టాక్స్ ఉన్నాయి. అది భారీగా పడుతుంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్లో బ్రేక్ డౌన్ అయింది. కిందికి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. దానికన్నా బెటర్ ఫార్మా కంపెనీ షిఫ్ట్ అయిపోండి. ఐసిఐసిఐ బ్యాంక్ యావరేజ్ చేసే బదులు ఎక్స్ట్రా మనీని ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ లేదంటే బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీలు, ఈవెన్ చిన్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ ఆర్ మనప్పురం గోల్డ్, ఇలాంటివి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. యావరేజ్ డజంట్ మీన్ బయింగ్ సేమ్ స్టాక్ అండి. ఆ సెక్టర్లో వేరే కూడా కొన్న యావరేజ్ కిందనే ట్రీట్ చేయొచ్చు దాన్ని. రైట్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. పిల్లల్లో పళ్ళు చేస్తున్నామండి మేము 2 years నుంచి. స్టాక్ ఏంటండి? ఈ మధ్య బాగా పెరిగింది కదా, మరి తీసేయమంటారా మేడం? అది స్టాక్ ఏంటండి? పిరమల్ ఎంటర్ప్రైజెస్. పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ హోల్డ్ చేయొచ్చండి. ఎక్సలెంట్ కంపెనీ, క్యాష్ రిచ్ కంపెనీ, అజయ్ పిరమల్ గ్రూప్కి చెందిన కంపెనీ. సో 1800 దగ్గర ఉంది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది అనమాట, భారీగా పెరిగింది. నిన్న ఒక న్యూస్తో పెరిగింది ఆ స్టాక్. నిన్న దాదాపు 5% పెరిగింది. 1771 దగ్గర క్లోజ్ అయింది. సో మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం అయితే, మీ దగ్గర ఉన్నట్టయితే. లేనట్టయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో ఉండటం బెటర్ అండి. ఎందుకంటే బాగా పెరిగింది, మంచి రన్అప్ చూసాం స్టాక్లో. సో కేర్ఫుల్గా ఉండాలి. రైట్. నెక్స్ట్ నాగేశ్వర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం, నేను డిస్టివి ఒకటి, అరవింద్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి తీసుకున్నామండి. యూనియన్ బ్యాంక్, అరబిందో, డిస్టివి. ఓకే. అరబిందో ఫార్మా. అరబిందో ఫార్మా గురించి వరి కావాల్సిన అవసరం లేదు. బట్ యూనియన్ బ్యాంక్ కన్నా బెటర్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇందాకే చెప్పాను నేను. వాటికి షిఫ్ట్ అవుతే బెటర్ అండి. ఇంకోటి డిష్ టీవీ చెప్పారు. డిష్ టీవీ కన్జంప్షన్ స్టోరీ బాగానే ఉంటుందండి. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో రిజల్ట్స్ తర్వాత కొద్దిగా తగ్గడం చూసాం. నిన్న సడన్గా స్పట్ కనిపించింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే అవకాశం కనిపిస్తుంది. డిష్ టీవీ 91 రూపీస్ దగ్గర ఉంది. నిన్న దాదాపు 4% పెరిగింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది.
నెక్స్ట్ కలర్ హైదరాబాద్ నుంచి అర్జున్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి అర్జున్ గారు, చెప్పండి. యా మేడం, లోసిల్ కంపెనీ గురించి ఏమన్నా చెప్తారా మేడం? ఏ కంపెనీ అండి? లోసిల్. నోసిల్. యా, నోసిల్ నిన్న కూడా అడిగినట్టున్నారు మీరు. సో 58 రూపీస్ దగ్గర ఉంది, 2% పెరిగింది. సో పెట్రోకెమికల్స్ రంగానికి చెందిన కంపెనీ అండి ఇది. సో ఫండమెంటల్స్ అయితే ఓకే, అంత అట్రాక్టివ్గా లేవు, కాకపోతే అంత పూర్గా కూడా లేవు, పర్వాలేదు, బాగానే ఉన్నది. అయితే పెట్రోకెమికల్ రంగంలో మీకు చెన్నై పెట్రో లాంటి స్టాక్స్ బై చేస్తే బెటర్ అండి. చెన్నై పెట్రో నిన్న బాగా పెరిగింది. నిన్న బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి కంపెనీస్ కూడా పెరగడం జరిగింది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వాటితో పాటు పెట్రోకెమికల్ కంపెనీస్ కూడా పెరగడం జరిగింది. సో అందులో భాగంగానే నోసిల్ కూడా పెరిగింది. మీ దగ్గర ఉన్నట్టయితే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే అంత ఫాస్ట్గా పెరగడానికి కూడా అవకాశాలు కనిపించట్లేదు. రైట్, నెక్స్ట్ కారంచేడు నుంచి విద్యాసాగర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి అందరికి. చెప్పండి. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి, ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అంటే మేము కొనే స్క్రిప్ట్లు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మేము కొన్నవి తగ్గటం, తర్వాత అమ్మిన తర్వాత పెరగటం అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, అందువల్ల మీరు పొజిషన్ కాల్స్ కూడా కొంచెం చెప్తా ఉండండి, కొంచెం 1-2 ఎక్కువ చెప్పండి. తర్వాత అండి ఫోర్స్ మోటార్ ప్రికాల్ గురించి చెప్పండి. ఫోర్స్ ఒకటి, ఇంకోటి ప్రికాల్ ఎక్సలెంట్ కంపెనీ అండి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. Q1 రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ప్రికాల్ Q1 రిజల్ట్స్ తర్వాత భారీగా పెరిగింది స్టాకు. సో ఫండమెంటల్ మంచి స్టాక్ ఇది, మీరు బై చేసుకుంటే చేయండి, కాకపోతే ఒకేసారి కాకుండా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయండి. ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ మోడ్ ఉండే అవకాశం ఉంటుంది, లేదా కొద్దిగా కరెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డిప్స్లో బై చేయండి, మంచి స్టాక్, మంచి కంపెనీ, మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది ప్రికాల్. అండ్ ఫోర్స్ మోటార్ కూడా మంచి కంపెనీ అండి, హోల్డ్ చేయొచ్చు మరి. రైట్, మధుకర్ గారు, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మీ కామెంట్. ఏ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం? గోల్డ్ అయితే అప్ సైడ్ కనపడింది నిన్న, అది కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. 1 సెకండ్ విల్ సీ ద చార్ట్. సిల్వర్ కూడా యా, గోల్డ్ ఒక సైడ్ వేస్ మూమెంట్, పాజిటివ్ బయాస్తో ఉన్నాము. నిన్న కూడా మనం అదే మాట్లాడుకున్నాం. లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయొచ్చు, తీసుకునే వాళ్ళు ఈరోజు అప్ సైడ్ ఓపెన్ అయితే కొత్తగా పొజిషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాల్ సంతోష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో సార్, నేను ఇండిగో షేర్స్ 940 మీద. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఇండిగో కొన్నారా? అవును సార్, 940 సార్. ఓకే 940. అంటే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారండి. ఈ మధ్య కొద్దిగా ఏవియేషన్ స్టాక్స్ కొద్దిగా పెరిగిన మాట వాస్తవమే, కానీ మరీ అంత రివర్సల్ అయితే ఇంకా కన్ఫర్మ్డ్గా లేదు. లాంగ్ టర్మ్ వ్యూతో ఇప్పుడే తీసుకోవడం కొద్దిగా ఎర్లీ అవుతుంది. మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి యూ కెన్ కీప్ 788 ఆర్ 790 స్టాప్ లాస్ పెట్టుకోండి, అంతకన్నా తగ్గితే ఎగ్జిట్ అయిపోండి. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాము గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రాము అండి. రాము గారు, చెప్పండి. మేడం, నేను ఐజీ పెట్రోకెమికల్స్ 153లో తీసుకున్నానండి. ఓకే, ఎల్జీ ఎక్విప్మెంట్ 153లో తీసుకున్నానండి. ఫస్ట్ స్టాక్ ఐజీ పెట్రోకెమికల్స్ అన్నారు కదా. ఐజీ పెట్రో ఎంతలో కొన్నారండి? 153 అండి. 163. ఈ ఫిబ్రవరి నుంచి మంచి రన్అప్ చూసామండి పెట్రోకెమికల్స్ కంపెనీస్లో. సో అందులో భాగంగా ఇది కూడా పెరిగింది. నిన్న కూడా పెట్రోకెమికల్స్ కంపెనీస్ కొద్దిగా స్పట్ కనిపించింది. సో మీరు హోల్డ్ చేయండి, మీ ప్రైస్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే 154 దగ్గర ఉంది, ఒక కన్సల్టేషన్ మోడ్ నడుస్తుంది. ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ వస్తే మీ ప్రైస్ రావడానికి అవకాశం ఉంటుంది, మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ కార్మంచి నుంచి వెంకటేశ్వర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో వెంకటేశ్వర్ గారు, చెప్పండి. డాబర్ క్యాస్ట్రాల్ గురించి చెప్పమన్నాను. డాబర్ క్యాస్ట్రాల్ కొన్నారా? క్యాస్ట్రాల్ రైట్, డాబర్ తీసుకున్నారా? తీసుకున్నాను 285లో. అంటే ఈ మధ్య తీసుకున్నట్టున్నారు, హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్తోనే. డాబర్ మంచి కంపెనీ అండి. క్యాస్ట్రాల్ కూడా మంచి కంపెనీ, లూబ్రికెంట్స్ రంగంలో ఉన్న కంపెనీ, ఎక్సలెంట్ ప్రాఫిట్స్ చూపిస్తుంది, ఎక్సలెంట్ మేనేజ్మెంట్. మీరు హోల్డ్ చేయండి. 413 దగ్గర ఉంది ప్రస్తుతం. ఒక చిన్న కరెక్షన్లో ఉంది స్టాక్. సో ఫర్దర్గా రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మీరు హోల్డ్ చేయండి, 396 స్టాప్ లాస్తో హోల్డ్ చేస్తే బెటర్ అండి. రైట్, నెక్స్ట్ శివశంకర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మేడం. ఓకే,
చేస్తే ఇంకా మనకు అది ట్యాక్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏటీసీ కింద వస్తుందా, ఏటీసీ కింద వస్తుందా అని కొంచెం క్లారిటీ కావాలి మేడం. ఫస్ట్ ఏంటంటే మనం యాక్చువల్గా మీరు HMTV ఫాలోవర్స్ ఎక్కువైనారు మేడం. ఒక్కసారి మనకు ట్యాక్స్ గురించి, ఇన్కమ్ ట్యాక్స్ అదే అందరూ పే చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఒక రోజు వెళ్ళి చూసుకొని మన ప్రోగ్రామ్ ఇస్తే బాగా క్లారిటీగా ఉంటుంది మేడం. షూర్ అండి, తప్పకుండా. లాస్ట్ మంత్ అంతా కూడా మనం సాటర్డే అలాగే మధ్యలో కూడా మనం ట్యాక్స్ గురించి స్పెషల్గా సెషన్స్ నడిపించాము, మీరు మిస్ అయినట్లున్నారు. ఎనీహో నెక్స్ట్ మంత్లో ఆర్ ఈ మంత్లో మనం మళ్ళీ ఒక సెషన్ పూర్తిగా ట్యాక్స్ మీద మేము ప్లాన్ ఇన్ఫాక్ట్ మనం చేస్తాము. ప్రతి ఫ్రైడే మనం మ్యూచువల్ ఫండ్స్ మీద డిస్కషన్ ఉంటుంది. మీరు ఫ్రైడే రోజు కాల్ చేస్తే మనకు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సో ఆయన సమాధానాలు ఇస్తారు. సో ఐటీసీ కింద అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా. సో ఆయన క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. రైట్, చేయొచ్చు అండి. అలాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. కొద్ది మొత్తం దాంట్లో కూడా ఐటీసీ కింద కవర్ అయ్యేట్టు ఉంది. 30,000 40,000 దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 3 year లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, అది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. రైట్, మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు మెయిల్ చేయండి. సో మెయిల్తో కూడా మేము రిప్లై ఇస్తాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు, మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి, చెప్పండి. ఐడిబిఐ బ్యాంక్ మేడం. బై చేయాలనుకుంటున్నారా, బై చేశారా? బై చేశాను మేడం. ఓకే, ప్రైస్ ఎక్కడండి? 69 మేడం. 65. ఐడిబిఐ బ్యాంక్ అంత ట్రెండింగ్గా లేదండి. అప్పుడప్పుడు అప్ సైడ్ కనబడినా అది సస్టైన్ అవుతలేదు. ఇంకొంచెం డౌన్ సైడే కనబడుతుంది. మీరు ఆల్రెడీ మీరు కొన్న ప్రైస్లోనే ఉంది. సో స్టాప్ లాస్ మీరు 65 రూపీస్ పెట్టుకోండి, అంతకన్నా తగ్గితే ఎగ్జిట్ అయిపోండి. ఐడిబిఐ బ్యాంక్ విషయానికి వస్తే ఈక్విటీ చాలా పెద్ద ఈక్విటీ అండి. ఈక్విటీకి ఎర్నింగ్స్కి పెద్దగా పొంతన లేకుండా ఉంది. సో ఈక్విటీస్ కంటే ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటే ఆ కంపెనీ రాణించగలుగుతుంది. సో మీరు ఐడిబిఐ పెద్ద ఈక్విటీ కాబట్టి అటువంటి పెద్దగా ఇక్కడ నుంచి మూమెంటం ఉండే అవకాశం కనిపించట్లేదు. దీనికంటే మీరు చిన్న ఈక్విటీ మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నట్టు సిటీ యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ బై చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సిటీ యూనియన్ బ్యాంక్లో నిన్న స్పాట్ కూడా కనిపించింది. సో సిటీ యూనియన్ బ్యాంక్ లాంటి కంపెనీస్ బై చేయండి బ్యాంకింగ్ రంగంలో, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ రంగంలో బై చేయాలనుకుంటే. రైట్, నెక్స్ట్ కాలర్ నరేంద్ర గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. ఈ రెడ్డి గారు అండి. అయితే ఈ ఎస్ఐపి ద్వారా మేము చేసే అమౌంట్ కరెక్ట్ లాస్ట్ ఇయర్స్ 20-25 ఇయర్స్ బెనిఫిట్ ఉంటుంది కండి. ఆ చార్ట్ ఇస్తున్నారు. అది అన్ని వీటికి వర్క్ ఇస్తాయా, అన్ని ఫండ్స్ కి వర్క్ ఇస్తాయా? అంటే మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి గురించి అడుగుతున్నారా? అవునండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో అంటే ఏ ఫండ్ కూడా షార్ట్ టర్మ్లో రిటర్న్స్ ఇవ్వండి. మనం లాస్ట్ 1 yearగా చూసాం మ్యూచువల్ ఫండ్స్లో. సో 1 yearలో పెద్ద పెర్ఫార్మెన్స్ మనకు కనిపించదు. ఎస్ఐపి పద్ధతిలో చేస్తే మీరు మినిమం 5 years అయినా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 5 years తర్వాత మీకు ఇంక్రిమెంటల్గా పెరుగుతూనే ఉంటుంది. సో 10 years పీరియడ్లో పెట్టుకుంటే ఇంకా మంచిదే అనమాట. సో అంటే మన ఇండియా గ్రోత్ స్టోరీ బాగుంది. సో కంటిన్యూస్గా మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తున్నప్పటికీ కంటిన్యూస్ అప్ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి అండర్లైన్ సెక్యూరిటీస్ స్టాక్సే కాబట్టి స్టాక్ మార్కెట్ పెరుగుతుంటుంది లాంగ్ టర్మ్లో. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచిగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్లో ఎస్ఐపి హోల్డ్ చేస్తే, ఎస్ఐపి ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. రామ్మోహన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. క్యాస్టెక్స్ టెక్నాలజీస్ షేర్ పొజిషన్ మేడం. క్యాస్టెక్స్ మీరు బై చేశారా? నేను బై చేశాను మేడం. క్యాస్టెక్స్ మంచి స్టాక్ కాదండి, ఇది పెన్నీ స్టాక్. అది 11 రూపీస్ ఉంది. చాలాసార్లు ప్రోగ్రాంలో చెప్పున్నామండి, ఇలాంటి చిన్న చిన్న చిల్లర మల్లర షేర్లు కొనకూడదు, మీరు అందులో స్ట్రక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కొనడానికి ఉన్న ఏకైక మోటివ్ ఏంటంటే తక్కువ రేట్ ఉంది కాబట్టి రిస్క్ తక్కువ అనుకుంటారు. ఆ రిస్క్ చాలా ఎక్కువ. యాక్చువల్గా ఉన్న క్యాపిటల్ పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ కంపెనీస్ ఇలాంటివి రేటు తగ్గి డీలిస్ట్ కూడా కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇది హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది. 1 yearలో చూస్తే 50 levels నుంచి ఫాల్ అయింది. అంతకుముందు సంవత్సరం అయితే ఇంకా 200 levelsలో ఉండేది. 350. అందుకోసం చాలామంది ఇన్వెస్టర్స్ దీంట్లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండటం బెటర్ అండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. సుబ్రహ్మణ్యం గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఇవాళ గోల్డ్ ఎలా ఉండబోతుంది? గోల్డ్ ఇందాకే చెప్పానండి, సైడ్ వేస్లో ఉంది గోల్డ్ విత్ పాజిటివ్ బయాస్. అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు కూడా అప్ సైడ్ ఓపెన్ అవుతే మీరు కొత్త లాంగ్ పొజిషన్ ఇనిషియేట్ చేయొచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. అనిల్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్? స్టాక్స్ విషయానికి వస్తే డిష్ టీవీ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తుందండి, వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. సో Q1 రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ కొద్దిగా కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ తర్వాత మళ్ళీ రివైవ్ కావడం జరిగింది. 91 రూపీస్ దగ్గర ఉంది.
86 స్టాప్ లాస్తో 98 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు డిష్ టీవీ. అదేవిధంగా టాటా కెమికల్స్ కూడా Q1 రిజల్ట్స్ చాలా బాగున్నాయి. 503 రూపీస్ దగ్గర ఉంది. మనం గతంలో కూడా కాల్ ఇవ్వడం జరిగింది. 488 స్టాప్ లాస్తో 518 టార్గెట్ కోసం ఇంటర్డేలో బై చేసుకోవచ్చు. అదేవిధంగా L&T ఫైనాన్స్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. 92 రూపీస్ దగ్గర ఉంది. 88 స్టాప్ లాస్తో 98 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు. ఈ 3 ఇంటర్డే కోసం బై చేసుకోవచ్చు. రైట్, స్టాక్స్ టు వాచ్ సెగ్మెంట్లో మీరు ఏం చెప్పదలుచుకో? స్టాక్స్ టు వాచ్ వస్తే నిన్న కొద్దిగా వాల్యూమ్స్ జంప్ అయ్యి యాక్టివిటీ కనిపించిన స్టాక్స్ విషయానికి వస్తే DLF ఒకటి, అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ క్యాపిటల్ కూడా నిన్న స్ట్రెంత్ చూపించాయి. భారత్ ఫోర్జ్ ఒకటి సడన్ బ్రేక్అవుట్ రావడం చూసాము. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్, వేదాంత, క్రాంప్టన్ రీవ్స్ కూడా మంచి వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. ఈ స్టాక్స్లో యాక్టివిటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, మధుకర్ గారు ఇవాళ మార్కెట్స్పై మీ కామెంట్? ఒక సైడ్ వేస్ మూమెంట్ విత్ అప్ సైడ్ బయాస్ నిఫ్టీ కూడా. అంటే షార్ట్ టర్మ్ ఇమ్మీడియట్గా అంటే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే టెక్నికల్ చూసుకోవాలి, కానీ కొద్ది పొజిషనల్ తీసుకునే వాళ్ళు అప్ సైడ్ బయాస్లోనే ఉంటే బెటరు. కొద్దిగా డౌన్ అయినా మళ్ళీ రివర్సల్కు ఛాన్స్ ఎక్కువగా ఉంది. రైట్ అండి, ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి మధుకర్ గారు, అనిల్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ స్టాక్ సజెషన్స్ ఒకసారి డిష్ టీవీ, టాటా కెమికల్స్, L&T ఫైనాన్స్ ఈ 3 కూడా బైకాలు ఇచ్చారు. ఇది వాటి బిజినెస్ ప్లస్. మరిన్ని అంటే మళ్ళీ మీరు బిజినెస్ ప్లస్ని చూడాలనుకుంటే యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ HMTV.